సిబిసి ఆఫ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది ఒక సాధారణ రక్త పరీక్ష. ఇది మీ మొత్తం ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మీ రక్తంలోని వివిధ కణాల సంఖ్యలు మరియు రకాలను కొలుస్తుంది. తద్వారా అనేక రకాల ఆరోగ్య పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది. సిబిసిలో కొలిచే ముఖ్యమైన భాగాలు: ఎర్ర రక్త కణాలు, ఆర్బిసిలు. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళతాయి. ఆర్బిసిల సంఖ్య, పరిమాణం మరియు హిమోగ్లోబిన్, ఆక్సిజన్ మోసే ప్రోటీన్ స్థాయిలను సిబిసి కొలుస్తుంది. ఆర్బిసిల సంఖ్య తక్కువగా ఉంటే అది రక్తహీనత, అనీమియాను సూచిస్తుంది. ఆర్బిసిల సంఖ్య ఎక్కువగా ఉంటే అది పాలీసైథమియా వంటి పరిస్థితులను సూచిస్తుంది. తెల్ల రక్త కణాలు, డబ్ల్యూబిసిలు. ఇవి ఇన్ఫెక్షన్లు మరియు ఇతర వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. సిబిసిలో డబ్ల్యూబిసిల సంఖ్య మరియు వివిధ రకాల డబ్ల్యూబిసిల న్యూట్రోఫిల్స్, లింఫోసైట్లు, మోనోసైట్లు, ఇసినోఫిల్స్ మరియు బాసోఫిల్స్ సంఖ్యలను కొలుస్తారు. డబ్ల్యూబిసిల సంఖ్య ఎక్కువగా ఉంటే అది ఇన్ఫెక్షన్, వాపు లేదా లుకేమియా వంటి పరిస్థితులను సూచిస్తుంది. డబ్ల్యూబిసిల సంఖ్య తక్కువగా ఉంటే అది రోగనిరోధక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. ప్లేట్లెట్స్. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. సిబిసిలో ప్లేట్లెట్ల సంఖ్యను కొలుస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉంటే అది రక్తస్రావం సమస్యలను కలిగిస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే అది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. హిమోగ్లోబిన్, హెచ్బి. ఇది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు రక్తహీనతను గుర్తించడంలో సహాయపడతాయి. హెమటోక్రిట్, హెచ్సిటి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల శాతం. ఇది రక్తహీనత మరియు డీహైడ్రేషన్ వంటి పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది. సగటు కార్పస్కులర్ వాల్యూమ్, ఎంసివి. ఇది ఎర్ర రక్త కణాల సగటు పరిమాణం. ఇది వివిధ రకాల రక్తహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. సగటు కార్పస్కులర్ హిమోగ్లోబిన్, ఎంసిహెచ్. ఇది ఎర్ర రక్త కణంలోని సగటు హిమోగ్లోబిన్ పరిమాణం. సగటు కార్పస్కులర్ హిమోగ్లోబిన్ గాఢత, ఎంసిహెచ్సి. ఇది ఎర్ర రక్త కణంలోని హిమోగ్లోబిన్ గాఢత. సిబిసి ఎందుకు చేస్తారు? సాధారణ ఆరోగ్య తనిఖీలో భాగంగా అలసట, బలహీనత, జ్వరం లేదా ఇతర లక్షణాల కారణాన్ని గుర్తించడానికి, ఇన్ఫెక్షన్లు, రక్తహీనత, లుకేమియా మరియు ఇతర రక్త రుగ్మతలను గుర్తించడానికి, కీమోథెరపీ లేదా ఇతర చికిత్సల ప్రభావాన్ని పర్యవేక్షించడానికి, శస్త్రచికిత్సకు ముందు. సిబిసి ఫలితాలు. సిబిసి ఫలితాలు సాధారణంగా ఒక నివేదికలో అందించబడతాయి. ఇది ప్రతి భాగం యొక్క కొలవబడిన విలువలను మరియు సాధారణ పరిధిని చూపుతుంది. మీ డాక్టర్ మీ ఫలితాలను విశ్లేషించి ఏదైనా అసాధారణతలు ఉంటే వాటిని వివరిస్తారు. సిబిసి అనేది ఒక ముఖ్యమైన రోగ నిర్ధారణ సాధనం. ఇది మీ ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. మీ డాక్టర్ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి సిబిసిని సిఫార్సు చేయవచ్చు.